ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయనలో ఉన్న ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు, ఆయనలో లేదా ఆ నామములో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ నామం కొరకు నిలబడుతున్న అనుభవం ఒకటి ఉంది కదా. ఆ నామంలో నిలబడుతున్నప్పుడు, ఆ నామం కొరకు వెళ్తున్నప్పుడు పొందుతున్న దూషణను అధిగమించడం ఎలా, అండ్ మన పితరులు ఎలా అధిగమించారు, వారు ఎలా ఫేస్ చేశారు, అప్పుడు మన జీవితంలో కూడా ఏం రావచ్చు, ఎలా ఉండొచ్చు అనే విషయాలను మనం చూస్తున్నాం కదా. మరి ఆ రోజుల్లో స్టెఫెన్ ని అందరూ కలిసి అన్ని సమాజంలో వారు అటాక్ చేస్తున్నారు. నిజానికి మహాసభలో నిలబెట్టారు. మహాసభలో నిలబడతారు మీరు అనే ప్రవచనం అనే మాట ఎవరు పలికారండి చెప్పాలి ఈరోజు? శిష్యులతో యేసు ప్రభు మాట్లాడేటప్పుడు పలికారు. చెప్పండి, మిమ్మల్ని మహాసభల్లో నిలబెడతారని ఎవరితో చెప్పారు? శిష్యులతో యేసయ్య చెప్పారు. యేసయ్య చెప్పారు. ఓకే, అది యేసు ప్రభు చనిపోయిన వెంటనే నెరవేరుతూ కనపడ్డది. అదే ఇక ముందుకు కూడా జరుగుతుంది. ఆయన చెప్తున్న సూచనలు ఆయన రాకడకును యుగ సమాప్తికిను, ఆ రాతి మీద రాయి ఉండకుండా ఏమవుతుంది అని కూడా చెప్తున్నారు. మూడింటికి కూడా సూచనగా ఉంది. సో మహాసభల్లో నిలబెట్టడం అనే కార్యం అప్పుడు మచ్చుగా శాంపుల్ గా అయిందేమో, కానీ కడవరి కాలంలో అవన్నీ కూడా చేస్తారు. అప్పుడు మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు గ్రహించాలి, అప్పుడు గుర్తుపట్టాలి. హల్లెలూయా. అందరూ ఉన్నారా? ఉంటే ఒకసారి ఆన్లైన్ లో ఉన్న అందరూ కూడా ఒకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. ఆమేన్. ఇక చూడండి, ప్రధాన యాజకుడు స్టెఫెన్ ని పట్టుకుని ఏంటయ్యా నీ సంగతి ఏంటి అన్నట్లుగా, చెప్పు, నీ గురించి నీ మాటలు నిజమేనా, ఇన్ని మాటలు వాళ్ళు చెప్తున్నారు కదా, మరి అవన్నీ నిజమేనా అని అడుగుతున్నారు. ఎవరు ఎదురుగుండా? మహాసభ ఎదురుగుండా అడుగుతున్నప్పుడు ఇక స్టెఫెన్ స్టార్ట్ చేశాడండి సమాధానం. అబ్రహాం నుంచి చెప్పుకుని వస్తూ దేవుడు ప్రత్యక్షమైన విషయాన్ని అక్కడ హైలైట్ చేస్తున్నాడు. అబ్రహాంని దర్శించినప్పుడు యేసయ్య ఏ రూపంలో దర్శించలా, శబ్దంలో దర్శించారు, వాక్య రూపంలో, వాక్యంలో ఆయన దర్శించారు. నేను చూపించే దేశంలోకి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన మాట్లాడారు. అది మెన్షన్ చేస్తూ ఏం చెప్పారట? నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశంకు రమ్మని అతనితో చెప్పాను. 4వ వచనం, 7:4, అపొస్తలుల కార్యాలు 7:4. అప్పుడు అతడట కల్దీయుల దేశంను విడిచిపోయి హారాన్లో కాపురం ఉండెను. ఇలా తన గురించి మొత్తం చెబుతూ
ఆ టైంలో ఏం జరిగింది అనే విషయాన్ని చెప్తున్నాడు చూడండి. 5 దేశమును నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చను. ఇంకా ఆయన ఇందులో అతనికి పాదం పట్టినంత భూమి అయినను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానం వారికి దీనిని స్వాధీనపరచునని అతనికి వాగ్దానం చేసెను. గుర్తుందా? యోహాను 15లో ఆదికాండము 15 అధ్యాయంలో వాక్యమైన దేవుడు మరలా దర్శించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు వాగ్దానం ఇస్తున్నారు. ఏందని వాగ్దానం? కనీసం పుట్టబో కుమారుడు కూడా గర్భంలో కూడా లేని కాలం. అప్పుడే వాగ్దానం ఇస్తున్నారు. అప్పుడే నేను చూపించే దేశం అని చెప్తున్న ఆ దేశం ఇంకా అబ్రహాం సొంతం చేయక ముందే రాబోతున్న తరముల గురించి ఆయన వాగ్దానం ఇచ్చారు. ఎందుకు ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాడు అంటే, వాగ్దానం ఇస్తున్న వాక్యమైన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడండి. హల్లెలూయా. వాక్య రూపంలో ఆయన దర్శనమిచ్చిన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్య రూపేణ దర్శనం అవుతున్న దేవుణ్ణి మరలా జ్ఞాపకం చేస్తున్న స్టెఫెన్. ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, తను టోటల్ గా మందిరం అంటే ఏంటో బయట పెట్టాడు. తన మీద మోపి మోసే మనకి ఇచ్చిన ఆచార దేవాలయం విరోధంగా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా. రెండోది, ఈ స్థలమును పాడు చేసట మోసే మనకి ఇచ్చిన ఆచారాలన్నీ యేసు మార్చేస్తారని ఆయన చెప్తుండగా వీళ్ళు విన్నారట. వాటన్నిటికీ కలిపి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ చూడండి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు. అందుకనే దేవుడు దర్శనం ఇచ్చిన స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏ రూపంలో ప్రత్యక్షమయ్యారు? శక్తి రూపంలో, పరిశుద్ధాత్మ వాక్య రూపంలో, వాక్యమై ఆయనను దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ స్టెఫెన్ మెన్షన్ చేస్తూ హైలైట్ చేస్తున్నది ఏంటంటే, వాక్యమైన యేసయ్యనే. వాక్యమైన యేసయ్య తాను కనపరుచుకోవాలంటే ఒక స్థలం అవసరం లేదు అని, ఆల్రెడీ ఉన్న స్థలం మరి దేనికి అంటే సమాజంగా కూడుకొనుటకు అని. అక్కడ వాక్యమైన యేసయ్య లేకపోతే దానికి విలువ లేదు అని అక్కడ చెప్తున్నాడండి. స్టెఫెన్ ముందు చనిపోయాడా? యేసు ప్రభు ముందు చనిపోయాడా? యేసయ్య ముందు చనిపోయారు. యేసయ్యే ముందు చనిపోయారు. ఓకే, మరి యేసయ్య కాలంలో యేసయ్యని, వాక్యమైన యేసయ్య శరీరధారిగా వస్తే చంపలేదా? దేవాలయపు
అధికారులు, అధిపతులు, దేవాలయపు మత ప్రవిష్టులు, పెద్దలు, అధికారులు అందరూ కలిసి సమ్మతించే ఆయన్ని సిలువ వేయించారు. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. Stay on the line. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? దేవాలయంలోనే ఉంటూ వాక్యమును చంపే అనుభవం అండి. మరి వాటిని దేవుడు సహిస్తారా? లేదు. కానీ దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు సంఘంలో ఒక మార్పు రావాలని. ఆమేన్. ఆమేన్. ఒక మాట చెప్తా చూడండి. ఆ రోజు సగను ఇంత స్నేహితుగా మాట్లాడుతున్నప్పుడు వారందరికీ పండ్లు కొరికారు, వారందరికీ కోపం వచ్చింది. కానీ ఆ అనుభవం ఆ రోజు యోబు దేవుని సన్నిధిలో, అయ్యో నేను ఎందుకు ఇలా మాట్లాడాను, కూలబడిపోయి యెహోవాను ఇక మొరపెట్టుకున్న రీతిగా మరలా ప్రజలందరూ కూడా మొరపెట్టుకునే దినాలు వస్తాయి. ఆమేన్. 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 ఇప్పుడు మన ముందున్న సవాళ్ళు, దేవాలయంలోనే ఉంటున్నావు కదా, వాక్యంకి ఏమైనా విరోధంగా పనిచేస్తున్నావా అనే సంగతి చెక్ చేసుకోవాలి. చెప్పండి, వాక్యముకి ఏమైనా విరోధంగా పనిచేస్తున్నానా? విరోధంగా పనిచేస్తున్నానా అని చెక్ చేసుకుంటే చాలు. ప్రాసెస్ లో యేసు ప్రభు వారు చూపిస్తారు ఏది కరెక్ట్ అని. గొప్ప దేవుడు వెన్నంటి ఉండి చక్కటి ఆలోచన చెప్తూ ఇంకా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పడం కోసం, నడిపించడం కోసం పరిశుద్ధాత్ముని భూమి మీదే ఉంచిన దేవుడు. శ్రేష్టమైన గ్రహింపుతో కదలాలని ప్రార్థన చేసుకుందాం. దేవాలయంలోనే ఉంటూ వాక్యమును చంపే ఒక అనుభవం ఉందని ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ గా ఆ రోజు ఉన్న మహాసభ వారు అందరూ ఉన్నారు, ఒక్కరు తప్పిపోకుండా అందరూ ఉన్నారు. వారిలో నుండి కూడా దేవుని కొరకు నిలబెట్టడం దేవునికి తెలుసండి. హల్లెలూయా. మనం ఈరోజు ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, దేవాలయం ఉంటూ చంపే అనుభవం ఉందట, కానీ మేము అందులో ఉండకూడదు అని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నేను నీ కొరకు నిలబడతాను ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు హృదయాలను సిద్ధపరచుకుందామా? అక్క. హల్లెలూయా. థాంక్యూ జీసస్.